అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీకు ఒక జీవిత భాగస్వామి వల్ల తనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి. ఈరోజు మీరు ఎక్కువగా వేగవంతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, లేకపోతే మాత్రము మీకు నష్టం అనేది చేకూరుతుంది. ఈరోజు ప్రయాణంలో వినోదానికి అవకాశాలు అయితే పెరుగుతాయి. ఆహ్లాదకరమైన క్షణాలను స్నేహితులతోటి పంచుకుంటారు. ప్రైవేటు విషయాలలో మీకు శుభం పెరుగుతుంది. విధాన నియమాలు స్థిరంగా ఉంటాయి. లక్ష్యాలపై దృష్టి ఉంటుంది. సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఇక ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష పోటీలలో మెరుగ్గా ఉంటారు. అధ్యయన బోధన పెరుగుతుంది. పెద్దల మాట వింటారు. కుటుంబ వ్యవహారాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. అన్ని ప్రభావితమవుతాయి. వ్యక్తిగత ప్రయత్నాల్లో ముందుకు నడుస్తారు. పరస్పర విశ్వాసం పెరుగుతుంది. ఇక డబ్బు ప్రయోజనాల విషయాలు పరీక్ష పోటీల్లో ప్రొఫెషనల్గా ముందుకు వస్తారు. నైపుణ్యాలతో పనిచేస్తారు. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే సౌకర్యవంతంగానే మీకు ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం కొనసాగింపును జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పని ప్రభావవంతంగా ఉంటుంది. ఆశతో బాగా పనిచేస్తారు. మెరుగైన పనితీరు యొక్క భావం కూడా ఉంటుంది. ప్రతిరూపాల ముగింపు అలాగే ఉంటుంది. దినచర్య మీద శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే, యోగా వ్యాయామం చేయడం ద్వారా మాత్రం మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చర్చా వివాదాలు వాయిదా వేస్తేనే మంచిది. సక్రియం చేయబడుతుంది. విజయం అలాగే ఉంటుంది. ఈరోజు ఉత్సాహం పెరుగుతుంది. ఇక ప్రేమ స్నేహం విషయాల మనసు యొక్క సంబంధాన్ని మీరు కొనసాగిస్తారు. ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు. సమర్థవంతంగా మాట్లాడతారు. పరస్పర చర్యలో సౌకర్యవంతంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మీకు ఈరోజు కాస్త మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా మాత్రమే సంబంధాలు సున్నితంగా ఉంటాయి. వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు నాగరికత పెరుగుతుంది. ఉత్సాహంగా పనులు చేయడానికి ప్రారంభిస్తారు. చురుగ్గా ఉంటారు. చిన్నపిల్లలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పోటీపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మరి కొన్ని విషయాలు ఓం నమో వెంకటేశ అని లేదా ఓం నమో శివాయ అని మీరు 11 సార్లు మీరు జపించడం ద్వారా మీకు ఉన్నటువంటి నెగటివిటీ తొలగించబడుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు మాత్రము మీ ఓం నమో శివాయ అని జపిస్తూ మీరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా చేయటం ద్వారా మీకు ప్రత్యేక ఫలితాలు అనేవి అందుతాయి. ఉన్న దోషాలు పరిహారం అవుతాయి. ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. మీ యొక్క ప్రవర్తనను అందరిని మెచ్చుకోవాలనేది అందుతుంది. ఈరోజు తీర్థయాత్రలు చేసే భార్యాభర్తలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. శివలింగానికి పూజలు సమర్పిస్తారు. మరి వారి యొక్క కోరికలు కూడా నెరవేరే అవకాశం గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. పని చేసేటటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు ఎక్కువగా దృష్టి పెట్టాలి. లేకపోతే మీ వల్ల ఒక చిన్న సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. డబ్బు పరిస్థితి అయితే మెరుగ్గా తయారవుతుంది. ఇక దూరం నుండి ఒక అందిన శుభవార్త మీకు చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. కుటుంబ సలహాలతోటి ముందుకు నడుస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. మరి పరిశుభ్రత, యోగా వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ఉన్న సమస్యలు కూడా మీరు చక్కగా తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ఇంటి చుట్టుప్రక్కల వారు మీ కుటుంబ సమస్యల్లో ఇంకా ఎక్కువగా జోక్యం చేసుకొని మీ కుటుంబ సమస్యలు పెంచే విధంగా ఉంటారు. కాబట్టి ఎవరితో కూడా మీరు కుటుంబ సమస్యలను చెప్పుకోకూడదు. ఈరోజు మీకు కొన్ని విషయాలలో ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన కొనసాగిస్తారు. ఇక ఒకరితో ఒకరు విభేదాలు జరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. భర్తలు ఇద్దరు కూడా తమ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ఒకరితో ఒకరు చర్చించడం ద్వారా మాత్రమే వారి సంబంధాలలో తీపి అనేది రావడం జరుగుతుంది. లేకపోతే మాత్రం గొడవలు ఏ విధంగానే మరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకత మరి చురుకుగా ఉంటుంది. ఇక ప్రజాదరణ అంచున ఉంటుంది. ఇక ఈరోజు చూసినట్లయితే
సౌకర్యవంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తారు. మొండి పట్టుని నివారించాలి. మీకు ఇష్టం లేని వ్యక్తులతోటి దూరంగా ఉండండి. ఇక భగవద్గీతను పారాయణం చేయండి. గాయత్రి చాలీస వినండి. ఉదయాన్నే మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఉన్న చిక్కులు అన్నీ కూడా తొలగించబడతాయి. ధైర్యం పెరుగుదల అనేది రావడం జరుగుతుంది. మీకు ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది. ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా మరి ఆ ప్రయోగాలు కూడా మరి విఫలమైపోతాయి. నిపుణుల మాట వినండి. స్నేహితులు, మిత్రులతో అందరితో కూడా మీరు చక్కగా మృదువైన ప్రవర్తనను మాత్రమే కొనసాగించండి. దినచర్యలలో మీరు క్రమబద్ధతను కలిగి ఉండటం ద్వారా మాత్రమే మీ యొక్క ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. మెరిట్ ప్రకారం అవకాశాలు పొందుతారు. స్నేహితులను మీరు కలుస్తారు. మంచిగా వారితోటి సమయాన్ని వెచ్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు పని బలోపేతం అవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలిసి మాట్లాడతారు. ప్రొఫెషనల్ వ్యక్తితో కలిసి మాట్లాడేటప్పుడు మీరు హుందాగా ప్రవర్తించండి. మంచిగా మాట్లాడండి. మీరు సంకోచాన్ని కాన్ఫిడెన్స్గా ఉండాలి మీరు. ఇక లక్కీ సంఖ్య 1, లక్కీ కలర్ అయితే రూబీ. ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక మీరు ఈరోజు పరిహారం కొరకు చక్కగా మరి 5 నల్ల పసుపు కొమ్మలు తీసుకొని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి గోడకు వేలాడదీయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.